ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గేసే ఇల్లాల్ని మీరు చూసుంటారు. కానీ భర్తను చంపేసి ఇంటి ముందే పాతిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా ఆ శవం పైనే కళ్ళాపి చల్లి ముగ్గేసే ఇల్లాల్ని మీరు చూసారా? ఈ ఘటన జరిగింది అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో పాత చెరువు ప్రాంతంలో. సుకన్య, హనుమంత్ వీరిద్దరు భార్యాభర్తలు. అయితే ఈ ఘటన జరిగింది ఇప్పుడు కాదు, 4 నెలల క్రిందట. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. భర్త హనుమంతు పచ్చి తాగుబోతట. కొన్ని నెలలుగా వీళ్ళిద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హత్య జరిగిన రోజు కూడా హనుమంతు బాగా తాగొచ్చి భార్యను కొట్టడానికి ప్రయత్నిస్తే అప్పుడు వరకు విసిగిపోయిన భార్య సుకన్య భర్తతో గొడవ పడుతుంది. వీళ్ళిద్దరికీ ఇంటర్మీడియట్ చదువుకుంటున్న కూతురు కూడా ఉంది. అయితే కూతురు వారిస్తున్నా వినకుండా చేతికందిన వస్తువుతో భర్తని చితక్కొట్టేసింది. రోకలి బండతో తలపై మోదింది. తీవ్రంగా గాయాల పాలైన హనుమంత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు, చనిపోయాడు. క్షణికావేశంలో జరిగింది కదా మిస్టేక్. ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. ఆ హత్య నుంచి తప్పించుకోవడానికి, బయటకు రాకుండా ఉండడానికి ఇంటి ముందు ఆ అర్ధరాత్రి సమయంలో పెద్ద గొయ్యి తవ్వి ఆ మృతదేహాన్ని అందులో పాతిపెట్టేసి మళ్ళీ కప్పేసి తెల్లారిన తర్వాత రోజులాగే కళ్ళాపి చల్లి ముగ్గేసిందట ఆ ఇల్లాలు. మరి 4 నెలల తర్వాత ఈ విషయం ఎలా బయటకు వచ్చిందో తెలుసా? ఆ తల్లికి కూతురికి మధ్య గొడవ జరిగిందట. ఈ గొడవలో కూతురు ఆవేశంగా నువ్వు తండ్రిని చంపేశావు, తన తండ్రిని చంపేశావు అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వినేశారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం సుకన్య పోలీసుల అదుపులో ఉంది.